श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 526వ శ్లోకం. అఖండ బోధాత్మని నిర్వికల్పే వికల్పనం వ్యోమ్ని పురప్రకల్పనం తద్వయానందమయాత్మనా సదా శాంతిం పరమేత్య భజస్వ మౌనం. భగవాన్ ఆదిశంకరాచార్యుల వారు శిష్యుడికి తత్వమును గురించి అనేక దృష్టికోణాలలో బాగా వివరించిన తర్వాత, అనేక దృష్టికోణాలు అంటే 3 కాలాలు, 3 గుణాలు, 3 అవస్థలు, 3 శరీరాలు, 3 ఈ అన్నిటిని గురించి, జీవ జగత్ ఈశ్వరుని గురించి 3 బాగా వివరించిన తర్వాత ఆ తత్వబోధను గ్రహించినటువంటి ఆ శిష్యుడు తన యొక్క కృతజ్ఞతని తెలుపుతూ తాను పొందినటువంటి ఈ బ్రహ్మానందమును, ఆత్మానందమును వెల్లడిస్తూ గురువుకి అనేక నమస్కారములు చేసి, ఆ తరువాత అది విన్నటువంటి ఆ గురువు గారు మరొకసారి ఈ శిష్యుడికి చివరిగా కొన్ని సూచనలు లాగా ఆ బ్రహ్మతత్వమును జ్ఞాపకము చేసి తన దారిన తాను వెళ్ళేట్లుగా, తన కాళ్ళ మీద తాను నిలబడేట్లుగా, గురువు మీద కూడా ఇంకా ఆధారపడకుండా ఉండేట్లుగా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ శంకరాచార్యులు వారు గురువు ఈ బోధనను చేస్తున్నారు. ద ఫైనల్ వర్డ్స్ ఆఫ్ ది అడ్వైజ్ అని చెప్పాను కదా, దాంట్లో గడచిన సత్సంగంలో చూసినటువంటి ఈ చివరి శ్లోకం ఏ వికల్పములు లేనటువంటి నిర్వికల్పమైనటువంటి అఖండమైనటువంటిది బోధరూపముగా ఉన్నటువంటి ఆ బ్రహ్మమునందు ఏవైనా ఒకవేళ వికల్పములు ఉన్నట్లు కనిపిస్తున్నాయి అంటే అవన్నీ మనస్సు చేత కల్పించబడినవే కానీ సత్యమైనటువంటి ఆత్మలో లేవు. అవన్నీ కూడా ఎలాంటి కల్పనలు? ఒక ఇంద్రజాలికుడు, ఒక మాయావి ఆకాశంలో పువ్వులను, ఆకాశంలో గంధర్వ నగరమును సృష్టించి చూపించినట్లుగా ఇవన్నీ కూడా కలలో మనం ఎలా మన మనస్సు అది కల్పించి చాలా రకరకాలైనటువంటి విషయాలను చూస్తుందో అదేవిధంగా సమష్టిలో ఈశ్వరుడి యొక్క కళ ఈ మన యొక్క మెలకువ ప్రపంచం. అప్పుడు ఈ సాధకుడు కాదు, ఇతడు జ్ఞానం పొందేశాడు ఇప్పుడు ఈ శిష్యుడు. కాబట్టి ఓ శిష్య, నీవు తెలుసుకున్నటువంటి, గ్రహించినటువంటి ఆ అద్వయ ఆనందమైనటువంటి నీ స్వరూపమునందే ఎల్లప్పుడూ శాంతితోటి, అదే శాంతి స్వరూపమే, నీ స్వరూపమే శాంతి. శాంతి కోసం నువ్వెక్కడా వెతకక్కర్లేదు కదా, నువ్వు తెలుసుకున్నావు. అటువంటి పరమమైనటువంటి నీ యొక్క స్వరూప లక్షణాన్ని తెలుసుకున్నావు కదా,
దాంతోటే నువ్వు ఇంకా అనుసంధానము చేస్తూ అదే గుర్తుంచుకుంటూ అదే చింతిస్తూ మౌనముగా ఉండుట నేర్చుకో. మౌనమును అనుసరించు. భజస్వ మౌనం. మౌనమును భజించు అంటున్నారేమిటి అంటే ఇక్కడ అర్థం ఈ కాంటెక్స్ట్లో మౌనమును అనుసరించు, మౌనమును ఆశ్రయించు, మౌనమును పాటించు. బాహ్యమైన మౌనమే కాదు, ఆంతరిక మౌనం చాలా ముఖ్యం. కాబట్టి అవసరము లేని మాటలను, అవసరము లేనటువంటి ఆలోచనలను, మనస్సులో ఆలోచనలు చెయ్యకు, బయట అనవసరమైన విషయాలను మాట్లాడకు. ఎంత తక్కువగా అవసరమైనంత వరకు ఎప్పుడైనా మాట్లాడాల్సి వచ్చినా ఏదైనా చెప్పాలంటే సత్యముని గురించే చెప్పు, బ్రహ్మముని గురించే మాట్లాడు. ఎవరో మాట్లాడుతున్నారు, మరి వాళ్ళకి ఇష్టం లేదు కదంటే వాళ్ళు మాట్లాడుతున్నా కూడా ఈ చెవున విని ఆ చెవును వదిలేసినట్లుగా నువ్వు సాక్షిగా విలక్షణుడుగా ఉండు, నేర్చుకో. దేని గురించి కామెంట్ చేయకు, ఎవరేం మాట్లాడినా కూడా దేంట్లో ఏ ఆర్గ్యుమెంట్లో దిగకు. ఇలా మౌనమును స్వీకరించు, అనుసరించు, పాటించు. ఎందుకంటే ఆ మౌనం సైలెన్సే ఆత్మస్వరూపం. అంటే ఎందుకు మాట్లాడిన కొద్దీ మనస్సు చింతనలు పెరుగుతాయి. అసలు యాక్చువల్గా మనసులో చింతనలు ఎక్కువ ఉండుట చేతనే అవి మాటల రూపంలో బయటకు వస్తాయి. లోపల మనసు రెస్ట్లెస్గా ఉందంటే వాడు ఇంక మెదలకుండా ఉండలేడు. మాట్లాడుతూనే ఉండాలి, కామెంట్ చేస్తూనే ఉండాలి. ఇలా వాగుడు కాయలాగా అన్కంట్రోల్డ్ టాకింగ్. దీంట్లో మౌనం సెల్ఫ్ చాటరింగ్, మానసిక డైలాగ్ అది నిలిపేసుకోవాలి, తగ్గించుకోవాలి. కాబట్టి మనకు మనమే ఎంతో మాట్లాడతాం ఒక రోజులో, ఇతరులతో మాట్లాడిన దానికంటే కూడా ఎన్నో రెట్లు నాకు నేనే నా మనస్సులోనే అనేక ఆలోచనలు మాట్లాడుకుంటుంటా. వాటిని తగ్గించాలంటే భగవన్నామస్మరణాన్ని చేస్తూ ఉన్నామంటే అప్పుడు ఆ లోపల వేగమైనటువంటి ఆలోచనలు అవి తగ్గిపోతాయి. భగవన్నామం అనేటువంటిది ఒక నామం తీసుకొని చెప్తున్నామంటే ఇంక దాంట్లో బయట ఎక్కువ మరో వ్యవహారికమైనటువంటి లోక ఆలోచనలు పెరిగేందుకు అవకాశం లేదు అక్కడ అని చెప్పి మౌనం యొక్క ముఖ్యత్వమును తెలియజేసి ఆ తర్వాత ఈరోజు 527వ శ్లోకంలో తూష్ణీమవస్థా పరమోపశాంతి బుద్ధేరసత్కల్ప వికల్పహేతోః బ్రహ్మాత్మనా బ్రహ్మవిదాం మహాత్మనః యత్రాద్వయానందసుఖం నిరంతరం. నిజంగా చెప్పాలంటే నీకు అర్థమైందనుకుంటాను. బుద్ధిలో కల్పించబడినవే కానీ, చెలరేగుతున్నవే కానీ వికల్పములు నిజంగా లేనే లేవు. సో అన్ని వికల్పములు సంకల్పములకు వికల్పములకు ఈ మనస్సు బుద్ధులే కారణం. దాని పని అది, దాని స్వభావం అది. నువ్వు దానితోటి ఫ్రెండ్షిప్ చెయ్యకు. నువ్వు సాక్షిగానే ఉంటుండు నీ మనస్సుకి. కాబట్టి నువ్వెప్పుడైతే బ్రహ్మాత్మన బ్రహ్మవిదః, బ్రహ్మవిదుడు అయినటువంటి నువ్వు, మహాత్ముడు అయినటువంటి నువ్వు, ఎందుకంటే ఆత్మని తెలుసుకున్నవాడు మహాత్ముడు. అద్వయానంద సుఖమును నిరంతరము నువ్వు అనుభవిస్తున్నటువంటి నువ్వు ఈ తూష్ణీం అవస్థను, అంటే తూష్ణీం అనేది మౌనమునకు మరొక పారిభాషిక పదం. తూష్ణీం ఊరుకుండు, సిట్ క్వైట్లీ, బీ క్వైట్ అనే దానికి తూష్ణీం సాక్షిలాగా. అప్పుడు దానివల్ల వచ్చేటువంటి ఆ పరమ శాంతిని నువ్వు నిరంతరము
అనుభవించెదవుగాక. సో చెప్పిన విషయమే చెప్పినట్లుగా ఉంటుంది. ఈ అసత్ కల్ప వికల్పములు అన్నీ కూడా మూల కారణం వాటికి బుద్ధి. అందుకని బుద్ధిని ప్రకృతి చెందిందని నువ్వు తెలుసుకున్నావు. దాంట్లో పాత పాతవి జ్ఞాపకాలు వాసనలు ఏ వచ్చినా పోయినా కూడా అవి నాకు సంబంధం లేనివని కూడా నువ్వు తెలుసుకున్నావు. కాబట్టి ఇక నీకు నీ స్వరూప ఆనందమే, నీ అంతటి ఆనందమును పొందేటువంటి వాడు మరొకరు ఎవరు ఇక్కడ లేరు లోకంలో. దేవతలకు లేదు, అమృతం తాగే వాళ్ళకి లేదు, ఎవ్వరికి లేదు. కాబట్టి జ్ఞానికి ఉన్నంత ఆనందం మరెవ్వరికి దొరకదు. ఈ ఆనందం తరిగిపోయేది కాదు, మరలా వెతకాల్సింది కాదు, దానికోసం పరిగెట్టి పాకులాడవలసిన పని లేదు. నాలోనే నా స్వరూపమే నేనుగానే ఉన్నాను ఆనందంగా. అప్పుడు నేను నాకు నా చేత నా యందు నా యొక్క నాలోనే ఉన్నటువంటి ఈ తత్వమును నేనెవడనని గ్రహించేశాను. నేను పూర్ణ బ్రహ్మస్వరూపుడను, ఆనందస్వరూపుడను. ఆ తరువాత 528వ శ్లోకంలో ఆ మౌనము తూష్ణీ స్థితిని ఇంకా కొంచెం పొగుడుతూ దాని యొక్క ముఖ్యత్వమును చెప్తూ, నాస్తి నిర్వాసనాత్ మౌనాత్ పరం సుఖ కృదుత్తమం విజ్ఞాతాత్మస్వరూపస్య స్వానందరసపాయినః. తన యొక్క స్వరూప ఆనందమును పంచి ఫౌంటైన్ లాగా రిజర్వాయర్ నేను. అన్ఇంటరప్టెడ్ ఆనంద సప్లై. అటువంటి దాన్ని తాగుతూనే ఉండేటువంటి వాడు రసపాయినః, దాన్ని గ్రహించి స్వీకరిస్తున్నటువంటి వాడు. ఇతడు ఎట్లా వచ్చింది ఇది? విజ్ఞాత ఆత్మస్వరూపస్య, తన స్వరూపాన్ని తను తెలుసుకున్నాడు, గుర్తించాడు, గ్రహించాడు. అటువంటి వాడికి ఇంకా ఈ వాసనలు, ఈ మనస్సు, వికల్పాలు, కర్మ, ధర్మాధర్మములు, పుణ్యపాపాలు ఇవేవి కూడా తనకు అంటేవి కాదు అని తెలుసుకున్నాడు. కాబట్టి నిర్వాసనం కంటే, ఈ మౌనం అనే దానికంటే పరమమైనటువంటి మరొక ఉత్తమమైన సుఖం అనేటువంటిది ఏమీ లేదు. సహజంగా ఎప్పుడైతే మనం నిద్రలో మాత్రమే మనకు అత్యంత మౌనం, అక్కడ ఏ వాసన బయటికి వెల్లడేవట్లేదు. కాబట్టి నిద్రలో మాత్రమే మనం అంత సుఖాన్ని అనుభవిస్తున్నాం. కానీ జ్ఞానము చేత మెలకులో ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఉత్తమమైన సుఖాన్ని తను అనుభవిస్తున్నాడు. దీనికి మరొకటి సాటి లేదు, దీనితోటి మరొకటి పోల్చడానికి వీలు లేదు. ఇది తరిగిపోయేది కాదు, కరిగిపోయేది కాదు, కనపడకుండా పోయేది కాదు. కాబట్టి ఎంతకి ఇతడు అంతంత ఆనందాన్ని అజ్ఞాని అంటే ఆనందాన్ని పంచుతూనే ఉంటాడు. మౌనంగా ఉన్నాను పంచుతాడు, మాట్లాడినాను పంచుతుంటాడు, ఎలా ఉన్నాను, ఎక్కడున్నాను ఆనందమును ప్రకటించుటయే తన యొక్క లక్ష్యం. సహజంగా అయిపోతుంది, సహజ స్థితి అది. ఈ ఉపాధుల చేత చెప్పాను కదా మొన్న ఒకరోజు, మనం ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్నది ఆనంద స్వరూపం నేను అని తెలుసుకొని ఆ ఆనందాన్ని పంచుతూ, దాన్ని పెంచుతూ ఈ ఆనంద స్థితిలోనే ఉండటమే మన లక్ష్యం. దుఃఖపడటానికి
కంప్లైంట్ చేయటానికి, బాధపడటానికి మనం ఈ శరీరంతో ఈ లోకంలోకి రాలేదు. మరి ఇక్కడ అన్ని బాధలు ఉన్నాయి కదంటే, నువ్వు శరీరం అనుకుంటే బాధలు, నువ్వు మనస్సు అనుకుంటే బాధలు, నీ చుట్టూన్నవన్నీ నావి అని చెప్పి అహంకారం మమకారాలు పడితే బాధలు. అవన్నీ వదిలేయమని చెప్పేశాంగా. అట్లా వదిలేసిన వాడి యొక్క స్థితి ఇలా ఉంటుంది. నీకు అర్థమైంది, గుర్తున్నది అనుకుంటాను. కానీ మళ్ళా నీకు మరొకసారి చెప్పాలని భావనతో చెప్తున్నాను. 529 గచ్చన్ తిష్టన్ ఉపవిశన్ శయానో వా అన్యథాపి వా యథేచ్ఛయా వసేద్ విద్వాన్ ఆత్మా రామః సదా ముని. చూడండి, మనకు కొత్త కొత్త టైటిల్స్ ఇస్తున్నారు. మనం ఏ పద్మశ్రీలు పద్మభూషణుల కోసం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మనల్ని అందరినీ మునులు అని పిలుస్తున్నారు. మునివి నువ్వు, ఆత్మారాముడివి నువ్వు. ఎందుకంటే ఆత్మలోనే రమిస్తున్నావు నువ్వు. నీ లోపల ఏ వికల్పము, సంచలనము, కలతలు లేవని తెలుసుకున్నావు, మునివైపోయినావు. మౌనమును నువ్వు స్వీకరించావు, ఆంతరిక మౌనం. అందుకనే కదా దక్షిణామూర్తి స్తోత్రంలో మౌనం వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అని చెప్పి మౌనంగా ఉండే దక్షిణామూర్తి స్వామి ఉపదేశం జరిగిపోయిందిట. వాళ్ళకి అర్థమైపోయిందిట. అదేంటి మౌనాన్ని ఎట్లా అర్థం చేసుకున్నారంటే, అర్థం చేసుకుంటారు. పక్వత ఉన్నటువంటి అధికారులు అర్థం చేసుకుంటారు మౌనము చేతనే. సైలెన్స్ ఈజ్ పవర్. అన్నీ ఆ నిశ్శబ్దంలో నుంచే బయలుదేరుతున్నాయి, ఆ నిశ్శబ్దంలోనే మళ్ళీ కలిసిపోతున్నాయి. ప్రతి పదం, ప్రతి శబ్దం, ప్రతి రూపం, నామం అన్నీ కూడా. ఎలా నిద్రలో, అదేవిధంగా ఈ మెలకువలో కూడా జ్ఞానం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈతడు ఈ జ్ఞాని నడుస్తున్నా కూడా, కూర్చుంటున్నా కూడా, తింటున్నాను, పడుకుంటున్నాను, మాట్లాడుతున్నాను, ఏది చేసినా కూడా, ఇవి కాకుండా ఇంకా వేరే ఏదైనా చేసినా కూడా అన్యథాపివా తను తన స్వరూప నిష్టలో నుండి ఒక్కరోజు కూడా తన ఆత్మసుఖంలో ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ఆత్మన్యేవాత్మనా తుష్టః, యథేచ్ఛయా స్వాతంత్రముగా, ఇండిపెండెంట్గా తన ఆత్మ ఆనందం సుఖంలోనే రమిస్తుంటాడు. అందుకని ఆత్మారాములం మనం అవ్వాలి. అందుకని పాట పాడితే చాలదు. ఆత్మారామ ఆనందరమణ, ఆత్మారాములం, ఆనందంలో రమిస్తున్నాము. ఈ ఆనందము ఎక్కడి నుంచో దేని చేతనో వచ్చినది కాదు, నా స్వరూప ఆనందము. అందుకనే ఆనందం బ్రహ్మ, బ్రహ్మ ఆనందం, బ్రహ్మమే ఆనందం, ఆనందమే బ్రహ్మ. ఆత్మారామ. ఈ ముని ఎప్పుడు తన యొక్క స్వరూప ఆనందంలోనే ఉంటాడు. ఇది మనస్సు చేత చింతించి అర్థం చేసుకోవాలి. ఆనందం అంటే మనకు సహజంగా తెలిసింది ఇంద్రియ సుఖాలు అని మనకు తోస్తుంటుంది. కొంచెం జాగ్రత్తగా దాన్ని ట్రాన్సెండ్ చేసేయాలి. ట్రాన్సెండ్ చేయాలంటే గుర్తుంచుకోవాలి, నిద్రలో ఏ ఇంద్రియ సుఖాన్ని నేను అనుభవిస్తున్నాను? ఏ ఇంద్రియ సుఖము లేదు, ఏ రిలేషను లేదు, ఏ పొసెషను లేదు, ఏ మమకారము లేదు, ఏ అహంకారం లేకుండా ఎలా ఆనందంగా ఉన్నాను అక్కడ ఆనందంగా లేదని ఎవ్వరు తిరస్కరించలేరు కదా. ఎన్నటికీ ఎవ్వరు తిరస్కరించలేరు. అది బాగుందంటాం, మళ్ళీ మళ్ళీ కావాలంటాం. కష్టపడి ఎట్లాగైనా సరే మళ్ళీ నిద్రలోకి వెళ్ళాలి. ఎందుకు? అది నా నిజస్వరూపం.
మరి నిద్రపోతూనే ఉంటే పని అవుతుందా అండి? అవ్వట్లేదు. నిద్రపోయి లేస్తున్నాడు, మళ్ళీ దుఃఖపడుతున్నాడు. నిద్రపోయి లేస్తున్నాడు, మళ్ళీ దుఃఖపడుతున్నాడు. మళ్ళీ పరిగెడుతున్నాడు, తాపత్రయపడుతున్నాడు. మరి అప్పుడు దీనికి మార్గం ఏంటి? సొల్యూషన్ ఏమిటంటే జ్ఞానాన్ని పొందు. నువ్వు దుఃఖపడటానికి ఇక్కడ పుట్టలేదు. నీ స్వరూపమే ఆనందం. ఆనందాన్ని వ్యక్తపరచు, పంచు, పెంచు. అందుకని ఇది తెలుసుకో. ఈ బోధ చేత ఈ రావాలి. నువ్వు ఆనంద స్వరూపుడు అయినా కూడా ఇలా ఒక గురువు బోధించి నీకు తెలియజేయకపోతే నువ్వు అర్థం చేసుకోలేవు. చూసారా? నా నా గురించే కదండి చెప్తున్నారు. నేను బ్రహ్మం అంటున్నారు కదా. నేను బ్రహ్మం అనేది మరి నాకెందుకు తెలియట్లేదు అన్నాడు. తెలియట్లేదంటే నువ్వు ఇంతకుముందు బ్రహ్మం అని అనుకోలేదుగా. నువ్వు శరీరం అనుకుంటున్నావు. ప్రకృతి, మాయ, శరీరానికి సంబంధించిన అన్నిటికీ ముఖ్యత్వం ఇస్తున్నావు. వాటి వెనక పరిగెడుతున్నావు. అలాంటప్పుడు నీకు ఇంకెక్కడ ఇట్లా గురువు గారు కూర్చోబెట్టి గంటల కొలది నీకు ఉపదేశాలు చేయంగా నువ్వు కూడా వాటిని విని అర్థం చేసుకొని జీర్ణం చేసుకున్నప్పుడే కదా నీకు ఇప్పుడు బ్రహ్మమని తెలిసింది. కాబట్టి గురువు లేకుండా, శాస్త్రం యొక్క సహాయం లేకుండా ఎవ్వరు కూడా ఈ జ్ఞానాన్ని పొందలేరు. అర్థమైందా? సరే, ఇలాంటి ముని, తూష్ణీం చూడండి, ఇవన్నీ మౌనం. చివరికి జ్ఞానము పరిపూర్తి అయిపోయినదంటే, జ్ఞాననిష్ట వచ్చిందంటే ఆంతరికమైనటువంటి గూఢమైనటువంటి ఘనమైనటువంటి మౌనం. ఆ మౌనం అది నిజంగా మౌనం కాదు, అది సచ్చిత్ ఆనంద ఘనం ఆ మౌనం. కానీ మౌనములో ఉన్నంత మౌనం అనేటువంటిది పెద్ద తపస్సు. మానసిక మౌనం, వాచిక మౌనం. గీతలో భగవంతుడు వాచిక తపస్సు అంటే ఏంటని వివరించేటప్పుడు కొన్ని రకాల సూచనలు అక్కడ ఇస్తాడు. వాచిక తపస్సు ఎంతవరకు ఈ మాట్లాడటాన్ని మనం నిగ్రహించుకున్నామంటే అంతకంత మనకి ఎనర్జీ పెరుగుతుంది, అంతకంతకు మనం అలర్ట్ అవుతాం, అంతకంతకు చక్కగా సూక్ష్మమైనటువంటి తత్వాన్ని చింతించగలుగుతాం. ఆ తర్వాత 530వ శ్లోకంలో ఇక్కడ మీకు ఈ 529వ శ్లోకం చెప్పేటప్పుడు భగవద్గీతను మరి కొంచెం కూడా గుర్తు చేయాలి. ఏమిటి అక్కడ? 5వ అధ్యాయంలో ఇదే విధంగా భగవంతుడు అక్కడ 13 విషయాలని చెప్తాడు. ఇప్పటికి ఏం చెప్పాం? గచ్చన్, తిష్టన్, ఉపవిశన్, శయానన్ అంటే చెప్పాను కదా. అక్కడ ఈ జ్ఞానం పొందినటువంటి ఇతడు మహాత్ముడు, ముని, ఆత్మారాముడు, నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ అని చెప్తారు. ఈ తత్వమును తెలుసుకున్నవాడు బాగా అతడి తెలుసు, నేను ఏమీ చేయట్లేదు, ఆత్మగా నేను ఏమీ చేయట్లేదు. నైవ కించిత్ కరోమీతి అని తెలుసుకున్నాడు, బుద్ధిలో గ్రహించాడు. ఏమేమిటి చేయను? ఉదాహరణకి చూడు. పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్రన్, అశ్నన్, గచ్చన్, స్వపన్, శ్వసన్, ప్రలపన్, విసృజన్, గృణహన్, ఉన్మిషన్, నిమిషన్నపి. 13 యాక్షన్. జ్ఞానేంద్రియముల ద్వారా, కర్మేంద్రియముల ద్వారా చేసేటువంటి ఒక శాంపుల్ కిదా. ఎన్నో చేస్తాం, 13 ముఖ్యమైనవి చెప్పి ఇవన్నీ నేనేమి చేయట్లేదు. మరి ఎవరు చేస్తున్నారు? ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. ఇంద్రియములు వాటి ఫీల్డ్స్లో వాటి విషయాలతోటి అవి ఇంటరాక్ట్ అవుతూ జరుగుతున్నాయి.
కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, బయట విషయాలు. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు, ఇంద్రియములకు అర్థములైనటువంటి పదార్థములైనటువంటి వాటి ఫీల్డ్స్లో అవి ప్రవర్తిస్తున్నాయి అని చెప్పి ఇది ధారయన్, ఇది గుర్తుంచుకోవాలి. అది ఇక్కడ శంకరాచార్యులు వారు చెప్పిన శ్లోకం. తర్వాతది 530. నదేశకాల సనాదిగ్యమాది లక్ష్యాధ్యపేక్షా ప్రతిబద్ధవృత్తే సంసిద్ధతత్వస్య మహాత్మనోస్తి స్వవేదనే కా నియమాద్యవస్థ. ఒక చక్కటి విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఉన్నాను అనేది అందరికీ ప్రత్యక్షం, డైరెక్ట్ నా ఎక్స్పీరియన్స్. నేను ఉన్నాను. ఇట్లా ఈ నేను ఉన్నాననే దానికోసం స్వవేదనే అంటున్నారు. స్వవేదన అంటే నేనున్నానని నాకు తెలియటకు ఏ నియమాలు అనుసరించాలి, ఏవి కావాలి, ఏవైనా దేశమా, కాలమా, వస్తువ, డైరెక్షన్లా, లేక యమనియమాది విషయాల, ఇవేవైనా ఉంటేనే కానీ నువ్వు ఉన్నావని నీకు తెలియదా? అవన్నీ కూడా అలా ఆ లక్ష్యమును తెలియజేసేందుకు ఇవన్నీ ప్రతిబద్ధములు, యాక్చువల్గా ఆటంకములు, అడ్డంకులు. ఈ ప్రతిబద్ధ వృత్తులు అంటే ఏమిటంటే, సరే ప్రశ్నించి ఎందుకు కావాలని అడుగుతున్నారు, కొంచెం వివరిస్తాను. సంసిద్ధతత్వస్య, ఆల్రెడీ నేనుగానే ఉన్నానుగా, నేను ఉన్నాను అనే దాంట్లో ఎవ్వరికి సందేహం లేదుగా. అటువంటి ఈ మహాత్మ అయినటువంటి తన్ను తాను ఉన్నానని తెలుసుకున్నటువంటి ఇతడికి తనను తాను తెలుసుకోవటాని కోసం అతడికి ఏవైనా సపోర్ట్లు కావాలా, ఏవైనా నియమాలు కావాలా? అవసరం లేదు. ఏం చెప్పారు? దేశ నియమం. ఉదాహరణ చూడండి. దేశం ఏమిటి? నువ్వు ఉన్నావా అని అడిగాను అనుకుంటే మిమ్మల్ని ఎవరినైనా, 10ంటికి ఉన్నానండి, ఇప్పుడు 11 గంటలకి ఉన్నానో లేదో సందేహం. దేశం అంటే ఈ ఊర్లో ఉన్నాను, ఆ ఊర్లో ఉన్నాను, మీ ఇంట్లో ఉన్నాను, బయట బజార్లో ఉన్నాను, ఎక్కడున్నా కూడా నువ్వు ఉన్నావు అనేది నీకు తెలుస్తూనే ఉన్నది కదా. దాని దేశం ఏమీ సంబంధం లేదు. ప్లేస్ లేక కాలం, ఆ కాలంలో ఆ పర్టికులర్ టైంలో ఉన్నానని, నిద్రలో ఉన్నానని నీకు తెలుసు, స్వప్నంలో ఉన్నామని నీకు తెలుసు, మెలుగుతూ ఉన్నప్పుడు ఉన్నానని నీకు తెలుసు కదా. అవి మాత్రమే కాదు, దేశకాల లేక ఆసనం. ఉండండి, నేను ఇట్లా నేరుగా మెడిటేషన్ లాగా అట్లా కూర్చుంటే కానీ చిన్ముద్ర పెట్టి నేను ఉన్నానా లేదా అని నాకు తెలియదు. అట్లా ఏమైనా ఆసనం నియమం కావాలా? లేక ఉండండి, నేను తూర్పు వైపు తిరిగి ఉంటేనే కానీ నేను ఉన్నానని నాకు తెలియదు, దక్షిణ వైపు తిరిగి ఉంటే నాకు తెలియదు. ఇట్లా ఏదైనా దిక్కులు, స్థానము, దిక్కు, కాలము ఏదైనా కావాలా? నేను బనీను షర్టు అన్నీ వేసుకుంటే కానీ నేను ఉన్నానని నాకు తెలియదండి అంటావా? లేక యమనియమాదులు ఏవైనా పాటిస్తే అన్నప్పుడే నువ్వు ఉంటావా? యమనియమాలు ఏంటి చెప్పారు కదా, 10. స్నానం చెయ్యకపోతే నువ్వు ఉండవా? స్నానం చేసిన తర్వాతే నేను ఉన్నానండి అంటావా? లేక హింస, ఏదైనా అబద్ధం చెప్పేటప్పుడు నేను లేను, సత్యం చెప్పేటప్పుడు మాత్రమే ఉన్నాను అట్లాగా. సత్యము చెప్తున్నప్పుడు నువ్వు ఉన్నావు, అబద్ధం చెప్తున్నప్పుడు నువ్వే ఉన్నావు, స్నానం చేయకుండా నువ్వే ఉన్నావు, స్నానం చేసిన తర్వాత నువ్వే ఉన్నావు. నువ్వు ఉన్నావు, నేను ఉన్నాననే దానికి
ఏ నియమం కావాలి తెలుసుకోవడానికి? ఇది చాలా సూక్ష్మంగా ఇంత ఉపదేశం చెప్పిన తర్వాత చెప్పేది, ఇదేదో జోక్ లాంటిది కాదు. అందుకని దేవుడు ఉన్నాడా లేడా అంటే ఆలోచించాలి, విచారించాలి, వాదన చేయాలి, సందేహాలు వస్తాయి. ఉన్నాడా? దేవుడు ఉన్నాడంటే ఏమైనా కావాలి. అక్కడున్నాడా, ఇక్కడున్నాడా, ఎప్పుడు ఉన్నాడా, ఎట్లా ఉంటాడని. నేను ఉన్నాననే దానికి ఏదైనా సంబంధం, వేరే ప్రమాణము, విషయం కావాలా? నియమములు ఏవైనా కావాలా? నియమాది అవస్థ ఏవి అక్కర్లేదు. ఎందుకంటే నేనున్నాననేది ప్రత్యక్షం, స్వానుభవం. ఎవరినైనా ఎక్కడైనా ఎవరినైనా అడగండి, వాళ్లకు నేనున్నాను. కానీ ఎట్లా ఉన్నాను, ఏదిగా ఉన్నాను అనే దాంట్లో వీడు తప్పుగా అర్థం చేసుకొని, నేను స్త్రీగా ఉన్నాను, నేను పురుషుడిగా ఉన్నాను, నేను ఆఫీసర్గా ఉన్నాను, నేను తండ్రిగా ఉన్నాను, మరెన్నెన్నో, నేను ఇదిగా ఉన్నాను, అది ఇవన్నీ కల్పన. కానీ నువ్వు ఉన్న తర్వాతనే కదా నువ్వు తండ్రివైనావు, నువ్వు ఉన్న తర్వాతనే కదా నువ్వు భర్తవైనావు. నువ్వు అనేది శుద్ధమైన మనుష్యుడు నువ్వు ఉన్నావు కదా. ఆ తర్వాతని ఈ రోల్స్ అన్నీ యాడ్ అయినాయి కదా. అందువలన నువ్వు ఆల్రెడీ నీ యొక్క స్థానంలో నువ్వు నిల్చున్నావు. గోల్ నువ్వే, నీకు గోల్. ఒకసారి గోల్ వేసిన తర్వాత బాల్ గోల్లో ఉందంటే ఇంకా వేసేదేముంది, ఏం లేవు. ఆ గోల్లో పడిపోయిందంటే పాయింట్ వచ్చేసింది. ఇంకా ఆ ముందు వరకే నియమాలు, ఆ ముందు వరకే ఆట. గోల్ అయిపోయింది అంటే నా లక్ష్యం స్వరూపంలో నేను నిల్చున్నానంటే ఇంకా ఆ తర్వాత దానికి ఇంకా మీన్స్ ఏం అక్కర్లేదు, సాధనలు అక్కర్లేదు, ఏ సపోర్ట్లు అక్కర్లేదు. నేను ఉన్నాననేది ప్రత్యక్ష అనుభవం. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఈ శ్లోకంలో చెప్పింది. ఇంకా చెప్పాలంటే ఈ దేశము, కాలము, ఇంకా దీని చుట్టూ చాలా ఉంటాయి. మళ్ళీ కూడా కొంచెం చెప్తారు. ఇప్పుడు తీర్థయాత్రలు చేయాలి, నేను అప్పుడు పుణ్యం సంపాదించుకోవాలి. ఎందుకు పుణ్యం పాపం గురించి ఆలోచిస్తావు? నువ్వెవ్వడవు అని నిజంగా అది తెలుసుకో చాలు. ఈ పుణ్యపాపం, ధర్మాధర్మాలు, ఇది చెయ్యాలా అది చెయ్యాలా, ఇవన్నీ కూడా మనస్సుకి చెందిన జీవభావంతోటి అహంకారపడుతున్న ఈ అవివేకుడికి అవన్నీ. అందువలన జ్ఞానియే పుణ్యక్షేత్రం, జ్ఞానియే పుణ్యనది, జ్ఞానియే గుడి, జ్ఞానియే మంగళం, జ్ఞానియే శుభం, జ్ఞానియే శుద్ధి చేసేటువంటి, జ్ఞానము కంటే శుద్ధి చేసేటువంటిది మరొకటి లేదని గీతలో భగవంతుడు నిరూపించాడు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. బాగా అండర్లైన్ చేయండి, హైలైట్ చేసుకోండి. $multi-million కూడా మించినది ఇది. జ్ఞానమునకు సమమైనటువంటిది, పవిత్రమైనది మరొకటి లేదు. అప్పుడు పవిత్రం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏంటి తెలియాలి. మనం బయటంతా కూడా చేతికి కర్మలు చేసేప్పుడు శుభాశుభ కర్మలకి పవిత్ర పెట్టుకుంటాం. అట్లాంటిది ఇది. నీళ్లు పోసుకుంటే శుద్ధి పడతాను, కొంచెం పవిత్రుడిని అవుతాను కదా. మైల వచ్చింది, సూతకం అంటే ఆ తర్వాత అది పోవటానికి మళ్ళీ అంతా చేసి కొన్ని రోజుల తర్వాత ఆవు యొక్క మూత్రాన్ని తీసుకొచ్చి గోమూత్రాన్ని చల్లుతారు. ఇవన్నీ అట్లా ఆత్మను అయిన నన్ను శుద్ధి చేసుకున్నటకు దాన్ని ఏదైనా చెయ్యాలా, సంస్కారం చేయాలా, దాంట్లో వికారం ఏదైనా తీసుకురావాలా, ఏది అక్కర్లేదు. అందువలన జ్ఞాని నివసించే స్థలమే పుణ్యక్షేత్రం.
అప్పుడు నేనెందుకు మళ్ళీ పుణ్యక్షేత్రాలకు వెళ్ళలేదని బాధపడాలి? శరీరం ఉంది, దానికి ఏదో టైము స్పెండ్ చేయాలంటే వెళ్ళు తీర్థయాత్రలు, తప్పు కడియాదు. కానీ పురాణాలో చెప్పినట్లు, ఈ రిలీజియస్ లైఫ్లో చెప్పినట్లుగా మొదల్లో స్టెప్పుల్లో అదంతా ఓకే. ఎందుకంటే తీర్థయాత్రలు వెళితే కొంచెం భగవంతుని తలుచుకుంటావు, అక్కడికి వెళితే కొంచెం దానాలు చేస్తావు, కొంచెం నీకు శరీరానికి కొంచెం మంచి ఎక్సర్సైజ్ అవన్నీ దొరుకుతాయి అని చెప్పి ఇట్లా తీర్థయాత్రలు అనేటువంటిది ఒక భాగంగా పెట్టారు గృహస్థులకి కదా. అప్పుడు రకరకాల మనుషులను చూస్తావు, అందరితోటి కలిసిమెలిసి ఉండట చూస్తావు. అన్ని వేషభాషలు వేరైనా సరే నువ్వు అడ్జస్ట్ చేసుకొని ఇదంతా మన భారతదేశం యొక్క సంస్కృతే కదా అని అంగీకరించి ఆనందపడతావు. అట్లా తీర్థయాత్రలకు వెళితే, తీర్థయాత్ర వెళ్ళినంత మాత్రం మనసు కొంచెం కొంచెం శుద్ధి పడుతుందండి. ఎప్పుడైతే పుణ్యం అని చెప్తామో మనసు శుద్ధి అంటే జనానికి అర్థం కాదు. అందుకని నీకు పుణ్యం వస్తుందని చెప్తే వీడు వెళ్తాడు. ఆ తర్వాత తెలుసుకుంటాడు, ఎప్పుడో గురువు గారి దగ్గర ఇట్లా ఉపదేశాలు విని, పుణ్యం అంటే మనశ్శుద్ధి, పాపం అంటే మనస్సులో మలినమైన మనస్సు పాపముతో కూడిన మనస్సు, శుభ్రమైన మనస్సు పుణ్యముతో కూడిన మనస్సు. ఆ శుద్ధమైన మనస్సులోనే ఈ బోధన వికసించి విరాజిల్లుతుంది. మళ్ళీ శుద్ధం అంటే ఏంటి అర్థం కాలేదంటారా? ఏం లేదు, చాలా సింపుల్. వీతరాగభయక్రోధాః స్థితధీర్మునిరుచ్యతే. కామక్రోధలోభ మోహ మదమాత్సర్యాల నుంచి విడిపించబడ్డ మనస్సు. అవేవి కూడా అక్కడ లేవు, ట్రేస్ కూడా. అది శుద్ధమైన మనస్సు. ఇంకా అర్థం చేసుకోండి మీరే. మనం అంటాం అవి అసలు లేకుండా ఎట్లాగుంటుందండి మనస్సు. మనస్సు అంటే కొంచెం అటాచ్మెంట్, కొంచెం ద్వేషం ఇవన్నీ ఉంటుంటాయి కదా అని సమర్థిస్తాం. కొంచెం కాదు, ఇంత ఉన్నా కూడా వాటిల్లో నీకు ప్రాబ్లమే. మొదట్లో వాటిని లెక్కించకు. కానీ 100% అవి అట్లా అవుతుందంటే అట్లాను అవ్వదు అది. ఎందుకంటే నువ్వు దాన్ని ఇంకొంచెం నిర్లక్ష్యం చేసేసే, ఏదో కొంచెం కొంచెం 5%, 10% అట్లా ఉంటుంటే అప్పుడప్పుడు పాత యొక్క అలవాట్ల వలన ఈ శరీర ఉపాధి అది, కానీ వాసన ఉన్నాయి అవి అట్లా వస్తుంటే బయటికి. కానీ నువ్వు వాటికి రియాక్ట్ అవ్వకు, వాటికి ముఖ్యత్వం ఇవ్వకు, వాటిని పెంచి పోషించకు. అందువలన ఈ విషయాన్ని భాగవత మహాపురాణంలో ఎప్పుడైతే విదురుడు బయట తీర్థయాత్రలకు అంతా వెళ్ళిపోయి, యుద్ధానికి ముందు ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇది ఇక్కడ ఇంక మనం ఉండటం అవసరం లేదు, మన ఉపదేశాలు ఎవరికి అక్కర్లేదు, వీళ్ళు ఎంత చెప్పినా వినరు, ఇట్లా కొట్టుకుంటారు వీళ్ళిద్దరు, అందరూ పోతారని ఆయన ముందే బయలుదేరి వెళ్ళిపోయాడు. అంతా అయిపోయి, యుద్ధం అంతా అయిపోయిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాడు. తిరిగి వచ్చినప్పుడు ధర్మరాజు అడుగుతాడు, బాబాయ్ గారు ఆయన, మీరే ఒక తీర్థస్థలం, మీరే పునీతులు, మీరే పరమ భాగవతులు, మీలాంటి పరమ భాగవతులందరూ వెళ్ళి ఆ నదుల్లో స్నానాలు చేయటం వల్ల ఆ తీర్థాలన్నీ నిజంగా పుణ్యతీర్థాలైనాయి అని చెప్పి తీర్థీకుర్వంతి తీర్థాని అంటాడు. తీర్థి అంటే తీర్థయాత్ర చేసినటువంటి మీ వలన అవి పునీతమవుతున్నాయి. అందుకని ఎవరు మీరు? పరమ భాగవతులు, పరమ తపస్సంపన్నులు, జ్ఞానం పొందినవాడు అని చెప్పి మీరెందుకు తీర్థయాత్రకి వెళ్ళారు అని అడుగుతాడు అక్కడ. ఇదే పదాన్ని పెట్టి నారదుల వారు భక్తి సూత్రంలో మరొక 2 కూడా యాడ్ చేసి చెప్పారు. ఏమిటంటే ఇదే పదం వస్తుంది, తీర్థీకుర్వంతి తీర్థాని, తర్వాత సుకర్మి కుర్వంతి కర్మాణి. కర్మలన్నీ ఎప్పుడు అవి మంచి కర్మలు అవుతాయంటే ఎవరైతే ఈ జ్ఞానముతోటి కూడి ఉండి, భక్తితోటి కూడి ఉన్న మనస్సు కలిగి ఉండి వాడు ఏ పని చేసినా ఆ పనులన్నీ సుకర్మలైపోతాయి. ఇంక మళ్ళీ ప్రత్యేకంగా సుకృత కర్మలు, పుణ్యకర్మలు చేయక్కర్లేదు. సుకర్మి అయిన వాడు కర్మలన్నిటిని పవిత్రం చేసేస్తాడు. అందుకని జ్ఞాని యొక్క సమక్షంలో మనం ఇవేమి చూడకూడదు.
ఇప్పుడు రాహుకాలమా, పుణ్యమా, తిథ్యా, తూర్పా, పడమరా, ఉత్తరమా, అవన్నీ ఏంటి అసలు? జ్ఞానం అన్నీ పవిత్రమే అక్కడ. కాలము లేదు, దేశము లేదు, వస్తువు లేదు. నహి జ్ఞానేన సదృశం, జ్ఞానమునకు సమమైనటువంటి పవిత్రమైనది మరొకటి లేదు అర్జున. అది మాత్రమే కాదు, అక్కడ నారదుల వారు సశాస్త్రీ కురువంతి శాస్త్రాణి, సశాస్త్రి, ఈ శాస్త్రములను చక్కగా చదివి తెలుసుకొని వాటి యొక్క సారమును గ్రహించిన వాళ్ళు జ్ఞానులు లోకంలో ఉంటేనే కదా ఆ శాస్త్రాలన్నిటికీ ఒక అర్థం. లేకపోతే శాస్త్రం అదేదో భాషలో ఉంది, పదాలు మాట్లాడుతుందంటే శాస్త్రం తానుగా మాట్లాడుతుందా? తానుగా ఏదైనా ప్రకటిస్తుందా? అదేదో పుస్తకము లేక పదాలు, అక్షరాలు, మాటలు. కానీ అవి వాటి యొక్క సారాన్ని పొంది ఆ అనుభూతిలో ఉన్నటువంటి మహాత్ములైన వాళ్ళు ఉంటేనే కదా ఆ శాస్త్రాలకు విలువ, శాస్త్రాల యొక్క గొప్పదనం. చూడండి ఎంత చక్కటి మాటలు చెప్పారో. అలాగా చెప్పిన తర్వాత 531వ శ్లోకంలో ఇప్పుడు కొంచెం విచారణ చేద్దామా కొంచెం అని చెప్పి లాజికల్గా ఒకటి, ఘటోయమితి విజ్ఞాతుం నియమః కోన్వపేక్షతే వినా ప్రమాణసుష్ఠుత్వం యస్మిన్ సతి పదార్థదీః. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో కుండ ఉదాహరణ ఇస్తున్నారు, మట్టి కుండ ఉదాహరణ. అది చెప్పడానికి ముందు మీకు మీ దగ్గరే మీ శరీరంలో ఉన్న దాని గురించి చెప్తా. ఇప్పుడు కళ్ళు ఉన్నాయండి, కళ్ళు గనక సుష్టత్వం, కళ్ళు బాగా పనిచేస్తున్నాయి. కళ్ళు ప్రమాణం రూపాన్ని, రంగుని చూడటానికి, ద కలర్స్ అండ్ ఫార్మ్స్. ఇంకా ఇప్పుడు కలర్స్ ఫార్మ్స్ తెలియాలంటే ఆ కళ్ళు ఇన్స్ట్రుమెంట్ బాగా ఉంటే పర్ఫెక్ట్గా చాలు. అది కాకుండా లేదండి కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి కానీ ఇప్పుడు పొద్దున పూట కదా, అందుకని ఈ ముహూర్తంలో ఆ రంగు కనపడదు. లేక మధ్యాహ్నం అయింది, రాహుకాలం యమగండం కాబట్టి ఇప్పుడు ఆ రంగుని కన్ను చూపించదండి. వాళ్ళ ఇంట్లో ఏదో మైలు వచ్చిందిట, అందుకని ఇప్పుడు ఆ కళ్ళు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ పచ్చరంగు కనిపించదటండి. అట్లా ఏమైనా ఉందా? కళ్ళు బాగా ఉన్న మంచి కళ్ళుంటే వర్ణమును రూపమును చూడటం సహజం. ఇంకేం కావాలి దానికి? ఆ పదార్థం యొక్క బుద్ధి ఏర్పడిపోయింది, తెలిసిపోయింది. ఇది నేను చెప్తున్న ఉదాహరణ. శంకరాచార్యులు వారు ఏమిస్తున్నారంటే, ఇప్పుడు ఘటం ఇది కుండ అని తెలుసుకొనుటకు ఇది కుండ అని తెలుసుకోవడానికి ఏవైనా నియమాలు కావాలా? ఉండండి, అది కుండ అక్కడ పెడితే నాకు తెలియలేదండి, దీన్ని తీసుకుపోయి కొంచెం మార్బుల్ రాయి మీద పెడతారా, అప్పుడే నాకు తెలుస్తుందంటావా? కళ్ళు ఉన్నాయి, ఇది చూసావు, కుండని తెలిసిపోయిందంతే. ఇప్పుడు ఇది కుండని తెలియటకు అదే అడుగుతున్నారు. ఘటః అయమితి విజ్ఞాతుం నియమః కః అన్వేక్షతే అపేక్షతే. ఏ నియమం కావాలి దీనికి? కాలము, దేశము, ఏదైనా నియమం ఉందా? లేదండి, మీరు బ్రాహ్మణులు కాదు కదా, మీరు పట్టుకుంటే అదే కుండగా కనపట్లేదు అట్లా అంటావా? ఏం అక్కర్లేదు, తెలిసిపోయింది వెంటనే. అందుకని ఏ నియమం కావాలనేది ఈ మాట చాలా ముఖ్యం. నేను ముందు శ్లోకానికి కనెక్షన్, నేను ఉన్నానని తెలుసుకొనుటకు, నేను శూద్రుడినే ఇదేదో బయట వ్యవహారంలో జాతి, నీతి, కుల, గోత్రం, లేకపోతే ఇప్పుడు ఈ ఈ బోధంతా విని వివేక చూడమని చదివిన వాడికి మాత్రమే నాకు తెలుస్తున్నది నేను ఉన్నానని. అందరికీ తెలుస్తున్నది. అప్పుడు నేను ఉన్నాను అనేది అందరికీ తెలుస్తున్నటువంటి దానికి
ఏ ప్రమాణం కావాలి? ఏ ప్రమాణం కావాలి? బయట వ్యవహారంలో ఆధార్ కార్డు కావాలి, ఓటర్ ఐడి కావాలి, ఇవన్నీ అడుగుతాడు. చచ్చిపోయిన వాడు కూడా సర్టిఫికేట్ అడుగుతాడు, పుట్టినవాడికి సర్టిఫికేట్ అడుగుతాడు. అదంతా లోకం, వ్యవహారం. అందుకని ప్రమాణం బాగా ఉంటే చాలు, వేరే ఏ అపేక్షలు ఏది అక్కర్లేదు కదా. ఇది కుండ అంతే. లేదు దీంట్లో కొంచెం మీరు మంచినీళ్ళు పోస్తే కానీ నాకు ఇది కుండని తెలియదు అని అంటాడు ఎవడైనా. లేదా పాయసం పోయింది దీంట్లో, లేదా కుల్ఫీ పెట్టండి అనడు. అదే మాదిరి నేను ఉన్నానని అని నాకు తెలియటకు ఏ నియమం లేదు. ఎందుకంటే ఈ నేను ఇంతగా పట్టుకొని ఇదే చెప్తున్నారంటే, నువ్వు ఉన్నావని నీకు తెలుస్తున్నది కదా, నువ్వు ఎప్పుడు ఉన్నావని నీకు తెలియాలి. నీవు అసంగ సచ్చిదానంద స్వరూపుడు అని నీకు తెలియాలి. చూడు, నువ్వు చిన్నప్పుడు బాల్యావస్థలో ఉన్నావు, కౌమారావస్థలో ఉన్నావు, యవ్వనవస్థలో ఉన్నావు, ముసలితనం వచ్చినప్పుడు నువ్వు ఉన్నావు. కానీ ఆ తనాలన్నీ వచ్చి వెళ్ళిపోయినాయి. బాల్యతనం, కౌమారతనం, యవ్వనతనం, ముసలితనం అవన్నీ వచ్చిపోయినాయి. కానీ నువ్వు ఉన్నావుగా. అలాగే కలలో నువ్వు ఉన్నావు, నిద్రలో ఉన్నావు, మెలుకులో ఉన్నావు. నువ్వు ఉన్నావు కాబట్టి అప్పుడు నేను నిజంగా ఎట్లా ఉంటాను? నేనంటే ఏమిటది? నాకు అది తోస్తూనే ఉన్నదే, ఎరుకబడుతూనే ఉన్నదే. అది శుద్ధ జ్ఞానం, శుద్ధ బోధం, అసంగం, నిర్వికల్పమైనటువంటి నేను అఖండం, అనంతం అని తెలుసుకోవాలి. అదంతా చెప్పేశారు, తెలుసుకోమన్నారు. అందుకని ఇప్పుడు మళ్ళీ సందేహమే లేదు కదా. అందువలన కుండ ఉన్నది, దానికి ఇంకా వేరే ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ముహూర్తం కానీ, కాలం కానీ, దిక్కు కానీ, ఏదైనా సరే అది ఎవరికైనా కుండే అది. చూసారా? అలా చెప్పి తర్వాత అదే విధంగా ఇప్పుడు ఉదాహరణ చెప్పాను. కన్ను కుండని చూస్తున్నది, ఏ వస్తువునైనా తెలుసుకుంటున్నది, ఇంకంతే. ఎట్లా అక్కడ నియమాలు ఏది అక్కర్లేదో అదేవిధంగా నిన్ను నువ్వు తెలుసుకునుటకు ఇప్పుడు విషయానికి వస్తున్నారు. దృష్టాంతం చెప్పి, అయమాత్మా నిత్య సిద్ధ ప్రమాణే సతి భాసతే న దేశం నాపి వా కాలం న శుద్ధం వాప్యపేక్షతే. అయమాత్మా బ్రహ్మ బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడినటువంటి ఈ మహావాక్యము అది నిత్యసిద్ధ. అందుకనేగా గురువుగారు చాందోగ్యంలో ఏం ఉపదేశం చేస్తున్నారు? తత్వమసి, నువ్వు అదే, ఆ బ్రహ్మమే నువ్వు, ఆ ఆత్మవు నువ్వు. తత్వమసి అని చెప్పేటువంటి ఆ మాట ఆ వాక్యం, గురువుగారి ఉపదేశం, శాస్త్ర ఉపదేశం మాత్రమే ప్రమాణం, శబ్ద ప్రమాణం. అది తప్ప మరింకేదైనా కావాలా? టెలిస్కోపులు, మైక్రోస్కోపులు ఇవైనా కావాలా? ఆ ప్రమాణం చేతనే, తత్వమసి అనే ప్రమాణ వాక్యం చేతనే. కానీ ఆ వాక్యానికి ముఖ్యత్వం ఇచ్చి, గౌరవం ఇచ్చి, తత్ యొక్క లక్ష్యార్థం ఏంటి, త్వం యొక్క లక్ష్యార్థం ఏమిటి, ఈ రెండు యొక్క ఐక్యం ఏమిటి అని తెలియాలి. అది విచారణ గురువు చెప్పినప్పుడు వినాలి. వింటే చాలు, అంతే. ఇది తప్ప ఉండండి స్నానం చేసి వస్తాను, సత్యావర్తం చేసి వస్తాను, లేక తీర్థయాత్ర కాశీ వెళ్ళి వస్తానండి, అప్పుడే కానీ మీరు చెప్పేది నాకు, నేను ఉన్నాననేది నాకు తెలియదని ఎవడంటాడు? అయమాత్మ నిత్యశుద్ధ. అది ఎప్పుడు శుద్ధంగా ఉంటే దానికి ఏం పోసి క్లీన్ చేయాలి, ఏ సోపు రుద్ది క్లీన్ చేయాలి? అక్కడ ఒక దేశము కానీ, కాలము కానీ, ఏదైనా
శుద్ధి చేయటానికి ఏదైనా కావాలని కానీ వ్యవహారంలో చూడండి, శరీరానికి శుద్ధి చేయాలంటే ఎన్నో కావాలి. హాస్పిటల్లో అంటాడు, డెట్టాల్ అంటాడు, అదంటారు, ఇవన్నీ. అట్లాగే ఇల్లు శుద్ధి చేయాలంటారు. మీకు ఎవరో ఇంట్లో పోయినారు కదా, అందుకే నిన్న రోజులు మీకు మైల అన్నారు. పిల్లవాడు పుట్టాడు మైల, అన్నిటికీ ఇట్లా సూతకం అంటే పెట్టి శుద్ధి అంటాడు అన్నారు. అవన్నీ వ్యవహారంలో ఓకే. వ్యవహారంలో నీకు నియమములు నిష్టలు పెట్టి నీకు కొంచెం ఈ ఆచారాలుగా ఇవన్నీ చెప్పకపోతే నువ్వు అసలు చెప్పిన మాట వింటావా ఏంటి? చెప్పిన మాట వింటావు, తాగుబోతులాగా అధర్మంగా ఏదేదో చేసేస్తావు. అందుకని నిన్ను కట్టుబాటులో పెట్టుటకు సమాజమంతా కలిసి జీవించాలి కదా మరి వ్యవహారంలో. అందుకని ఎవరి వలన ఎవరికి ఉపద్రవాలు రాకూడదని చెప్పి అవన్నీ చెప్పారు. అందుకని ఎల్కేజీలో చెప్పిందే, యూకేజీలో చెప్పిందే మళ్ళీ అదే చదువుతుంటావేంటి కాలేజీకి వచ్చేంత వరకు? అవన్నీ అసలు లెక్కలోనే లేవు ఇప్పుడు, అవన్నీ పోయినాయి తర్వాత. అట్లాగే అవన్నీ దాటి నువ్వు ఇప్పుడు ఈ వాస్తు లేక ఏమి ఉన్నాయి కదా, చాలా మనకు ఎంతో పెట్టుకున్నాం. గ్రహములు, కాలములు, గండములు, సమయము, ఇవన్నీ ముహూర్తాలు, అవన్నీ వ్యవహారంలోకి. ఇప్పుడు మరి పెళ్లి చేయాలంటే ముహూర్తం చూడొద్దంటారేంటని అడగకూడదు, అక్కడ చూడు. కానీ సత్యము లోపల అంతర్గతమా, ఆత్మను గురించి నిన్ను నువ్వు తెలుసుకోవడానికే ఇవేం అక్కర్లేదు. నా అపేక్షతే ఏవి కూడా. నో క్లీనింగ్ ప్రాసెస్, ఓకే, నో రిఫైన్మెంట్ ప్రాసెస్, దేశము కాలం దేనికి సంబంధం లేదు. నేను ఇప్పుడు బ్రహ్మమును, ఇప్పుడు శుద్ధ ఆత్మను. నేను ఎక్కడున్నాను, ఎట్లా ఉన్నాను, ఏ రోగముతో బాధపడుతున్నాను, ఏ కులంలో ఉన్నాను, ఏ వయస్సులో ఎంత చిన్నవాడిగా పెద్దవాడిగా ఎట్లా ఉన్నాను సరే, బ్రహ్మమునే నేను. అందుకని ఇది తెలుసుకోవడానికి మనస్సు కలుషితరహితమైన, ఏకాగ్రమైన, శాంతమైన మనస్సు కావాలండి. అందుకే మిగతా సాధనలన్నీ. ఒక చిన్న వేరే ఎపిసోడ్ చెప్తా. ఏంటంటే, ఒక మహాత్ముడు జ్ఞాని మక్కా వెళ్ళాడు. మక్కా వెళ్ళి ఇంత యాత్ర చేసుకుంటూ వెళ్ళి ప్రయాణం చేసి వెళ్ళి బాగా అలసిపోతే ఆ కాబా అనేది చెప్తారు కదా, అది ఉంది అక్కడ. ఈయనకి నిద్ర వచ్చేసింది, పడుకున్నాడు. పడుకునేటప్పుడు పడుకున్న తర్వాత ఎవరో ఒకడు వచ్చి, మరి అక్కడ ప్రీస్టా లేక యజమాన, మేనేజరా, పెద్దవాడ, ఎవరో రెస్పాన్సిబుల్ వచ్చి, ఏ కాఫీర్ అంటే దేవుడి మీద నమ్మకం లేనివాడు, మతం మీద నమ్మకం లేనివాడివి, ఇండీసెంట్ పర్సన్, కాఫీర్, కాళ్ళు కాబా పక్కన పెట్టి పడుకోకూడదని తెలియదు నీకు అన్నాడు. దానికి ఎందుకండి ఇంత కోపగా పెడతారు, నన్ను తిడతారు? కొంచెం ఆ కాళ్ళ, నేను బాగా ముసలివాడని బాగా ప్రయాణం చేసి అలసిపోయి వచ్చాను, మీరు ఆ కొంచెం కాళ్ళని తిప్పి కాబా ఎటు లేదో అటు పెట్టండి అన్నాడు. సరే, ఏదో అడుగుతున్నాడు కదా పెద్దవాడు, ముసలివాడు అని చెప్పి అతడు కాళ్ళని తిప్పి ఇట్లా పెట్టాడు. కాళ్ళని తిప్పి ఇట్లా పెడితే కాళ్ళు ఎటు పెట్టున్నాయో కాబా అటువైపు కనపడిందిట, తిరిగిందిట. ఇది కథ నిజమో కానీ అర్థం చేసుకోవడానికి విషయం. అంటే ఇలా ఎన్నిసార్లు మా వైపులు మార్చినా కూడా అటువైపు కాబా ఉంటూనే ఉన్నది. అప్పుడు జ్ఞాని చూసి నవ్వాడు. దేవుడు ఇటు ఉంటాడు, అటు ఉంటాడు, అక్కడ ఇక్కడ అని చెప్తే ఇదేంటి అల్పమైన జ్ఞానం కదా, సంకుచితమైన జ్ఞానం కదా, నేరో మైండెడ్నెస్ దానే. అప్పుడు అతడు అర్థం చేసుకున్నాడు, ఇది జ్ఞాని యొక్క స్థితి. అంటే ఇదేంటి, దేవుని నిర్లక్ష్యం చేయటం. అప్పుడు మమ్మల్ని కూడా అందరినీ దేవుడు ఉన్నప్పుడు ఇంట్లో అటువైపు కాళ్ళు పెట్టి పడుకోమంటారా? అటకూడదు. ఇట్లా మూర్ఖమైన ప్రశ్న వేయకూడదు. నీ మనస్సులో నీకు ఏమర్థమైంది, అవన్నీ నీకు అబ్సెషన్గా ఉన్నాయా? అవి ముఖ్యమా?
ఆకాశంలో అసలు డైరెక్షన్లు ఎక్కడున్నాయి? ఆకాశానికి చెందినంత వరకు దిక్కులు చెప్తే నవ్వుతుంది. హే పోరా, దిక్కుల అంటే ఏమిటి? దిక్కులేనివాడ కదా. మనం కల్పించుకున్నవి, మన కోసం పెట్టినవి ఏవేవో చెప్పి ఇంకా వాటిల్లోనే ఉంటామా? చిన్నప్పుడు టీచరు పిల్లవాడికి లెక్కలు చెప్పేటప్పుడు 1 2 3 ఇట్లా చెప్తుంది, 10 అయిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఎట్లాగా చెప్పేదంటే మిస్సు కాళ్ళు వేళ్ళు కూడా చూపించి 11 12 ఇట్లా చెప్తుంది. కొంచెం పెద్ద అయిన తర్వాత వాడికి ఈ ఏదో ఒక ప్లేట్ ఉంటుంది, దాంట్లో పూసలు ఉంటాయి. ఒక్కొక్క పూసని ఇట్లా తీసి ఇట్లా వేస్తే 1 2 అని చెప్తుంది. వీడు పెద్ద అయిన తర్వాత 10th స్టాండర్డ్ 12th స్టాండర్డ్కి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇట్లానే లెక్కేస్తాడా కాలేజీలో? 1 2 3. ఫన్నీగా ఉంది కదా, ఎవరు లెక్క వేయరు. ఎందుకంటే వాడికి ఇప్పుడు తెలిసిపోయింది మ్యాథమెటిక్స్, ఇంకెందుకు అవి లేకుండానే చెప్పేస్తాడు. అట్లాగే ఇవన్నీ కూడా చిన్న చిన్నవన్నీ చెప్పినవన్నీ కూడా నిన్ను ధర్మబద్ధంగా డిసిప్లైన్గా ఉంచి నీ యొక్క ఓరియంటేషన్ని సత్యము మీదకి తీసుకురావటం కోసం పెద్దలు పూర్వజులు శాస్త్రము పెట్టిన కొన్ని నియమాలు. అవి అన్ని కాలాల్లో అన్ని దేశాలలో అందరికీ కూడా వర్తించక్కర్లేదు. సత్యము చెప్పుట అనేటువంటిది, హింస చేయకుండా ఉండుట అనేది అన్ని చోట్ల అందరికీ అన్ని కాలాల్లో అది వర్తిస్తుంది. అక్కడ కూడా ధర్మ సూక్ష్మం చెప్పబడింది. హింస అంటే ఏంటి మరి? ఎంతవరకు? రాజు శత్రువులు వచ్చి వాళ్ళ ప్రజలందరినీ చంపేస్తుంటే రాజు అహింస చేయకుండా ఉంటాడు అశోకుడిలాగా? అలా ఉండే కదా అంత పాడైపోయింది. ఇతర దేశాలు వచ్చేసారు, మన దేశం మొత్తాన్ని ఆక్రమించేశారు. 2000 సంవత్సరాలండి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, బానిసలుగా ఉన్నాం. సరే, అది బయట విషయం, బాహ్యం వ్యవహారం ఒక పక్క. ఇప్పుడు ఇక్కడ నేను ఎంతకాలం ఈ శరీర మనోబుద్ధులు, వెట్ గార్బేజ్, డ్రై గార్బేజ్, వీటికి నేను బానిసుడుగా ఉంటాను? ఎంతకాలం? ఎప్పుడైనా అడిగావా? నువ్వు స్వతంత్రుడివి. నీ స్వరూపంలో నుంచి దృష్టిలో చూస్తే నువ్వు ఎప్పుడు నిత్య స్వతంత్రుడివి, నిత్య ఆనంద స్వరూపుడివి. మరేం తెలుసుకోలేదు అజ్ఞానం చేత. ఇక్కడ అందువలన పుణ్యకాలాలు, తీర్థయాత్రలు, ఉత్తరాయణాలు, భాద్రపదాలు, కార్తీకాలు ఇవన్నీ పామర జనులకు కోసం చెప్పి కొంచెం వాళ్ళని భక్తిలోకి తీసుకొచ్చి ఆ విధంగా ధర్మంలో నిలుపుతూ వాడిని సంస్కరిస్తూ ఉన్నతి కోసం పెట్టారే కానీ అవి పెట్టుకొని కొట్టుకోమని కాదు. వాటికి అవే సత్యమని పట్టుకొని పాకులాడమని కాదు. తర్వాత శ్లోకం ఇంకొకటి చదువుదాం. దేవదత్తోహమిత్యేతద్ విజ్ఞానం నిరపేక్షకం తద్వద్బ్రహ్మవిదోప్యస్య బ్రహ్మాహమితి వేదనం. ఇప్పుడు డైరెక్ట్గా మన దగ్గరికి తీసుకొచ్చి, ఇప్పుడు దేవదత్తుడని ఒక పేరు, ఇది జనరల్గా యూజ్ చేసే పేరు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒకటి రామకృష్ణుడు అని ఉన్నాడు. రామకృష్ణ, నేను వెళ్ళి ఏ రామకృష్ణ అని పిలిస్తే వెంటనే ఏమిటండి అని రెస్పాండ్ ఇస్తాడు. ఎప్పుడైతే దేవదత్త అని చెప్పానో, అహమితి ఏతత్ విజ్ఞానం, అది తెలుసుకోవడానికి వాడి పేరు అది అయ్యుంటే, లేక వేరే ఎవరు ఉన్నారు రామకృష్ణులు, ఇప్పుడు ఏమంటాడు, రామకృష్ణకి వెళ్ళాడండి, బయటికి వెళ్ళాడు అంటాడు. ఎందుకంటే వాడు రామకృష్ణ కాదు కాబట్టి. సరే, వాడు రామకృష్ణుడు అయి ఉంటే, దేవదత్తుడు అయి ఉంటే, అతడికి తెలుసుకుంటున్నాడు, ఏదైనా సపోర్ట్ పెట్టుకొని ఏదైనా ద్వారా తెలుసుకుంటున్నాడు, ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ద్వారా, వేరే లేదు కదా.
ఇన్స్ట్రుమెంట్ అంటే వేరే ఏదైనా కావాలా? నిరపేక్షకం విజ్ఞానం. అంటే ఉండండి నేను మా నాన్నగారిని అడిగి వచ్చి చెప్తాను నేను దేవదత్తున్నా లేదా అని చెప్తాడా? లేదు నేను వెళ్ళి స్నానం చేసి వచ్చి దేవదత్త అని చెప్తాను. అప్పుడే నాకు తెలుస్తుంది నేను దేవదత్తున్నా కాదని. అట్లా కావాలేమైనా? వాడికి తెలుసు వాడు దేవదత్తుడని. వాడు ఎప్పుడు రెస్పాండ్ చేస్తాడు. అది ఏమకలేదు, ఇమ్మీడియట్లీ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. అదేలాగా ఈ బ్రహ్మవిదుడికి బ్రహ్మ అహమితి వేదనం. ఈ బ్రహ్మవిత్తు కూడా అట్లా తెలుసుకున్నాడు. ఎట్లా? గురువు గారు ఉపదేశం చేశారు. మనకెవరండి ఏ స్కూల్లో ఏ కాలేజీలో నేను బ్రహ్మనని చెప్తారు వాళ్ళు? అవేం చెప్పరు. శరీరంలో ఉన్న భాగాలు సైన్సు అవి ఇవి అని చెప్పి మన పర్సనాలిటీని ఇంకా స్ట్రాంగ్ చేసి ఈగోని స్ట్రాంగ్ చేస్తారే కానీ బ్రహ్మ విద్యలో మాత్రమే, బ్రహ్మ విద్యా గురువు దగ్గరికి వచ్చి చదివినప్పుడు మాత్రమే, విన్నప్పుడు మాత్రమే అతడికి బ్రహ్మ అహమితి వేదనం అది తెలుసుకుంటాడు. హీ రియలైజెస్ దట్స్ ఇట్ మహావాక్యం. ఇంకా తర్వాత ఇంకే క్వశ్చన్లు రావు. క్వశ్చన్లు వచ్చినాయి అంటే సరిగ్గా గురువు గారు చెప్పింది వినలేదు, సరిగ్గా అర్థం చేసుకోలేదు, సరిగ్గా జీర్ణం చేసుకోలేదని అప్పుడు మళ్ళీ ఏం చేయమంటారు? మరి మళ్ళీ విను. అందుకే కదా గంటలు సంవత్సరాలు ఇట్లా పుస్తకం తర్వాత మాట్లాడుతూనే ఉంటారు గురువులు మహాత్ములు. నువ్వు వదలకుండా వినాలి. కష్టమండి, బోరు కొట్టేసింది విని అంటే సరే వెళ్ళు, మళ్ళీ పుట్టు. ఇఫ్ యు గెట్ బోర్డ్ యూ విల్ గెట్ అగైన్ ద బర్త్. ఇఫ్ యు గెట్ ద బర్త్ యూ విల్ గెట్ అగైన్ బర్డన్. ఓకే, బోరు కొడుతుందని చెప్పకు, అర్థం కాలేదని చెప్పకు. వేరే ఎన్నెన్నో ఏవో నేర్చుకోవాలని లోకంలో తాపత్రయపడతావు, బ్రహ్మ విద్యకి ముఖ్యత్వం ఇవ్వలేవా? ఇది నీకెంత చక్కగా ప్రయోజనపడుతుంది, పరమ ప్రయోజనం. ఇది తెలుసుకోకుండా వేరేదేదో నేను తెలుసుకుంటానంటే అవన్నీ పరమ నష్టాన్నే కలిగిస్తాయి కానీ, పరమ నష్టమును కలిగించి నీకు కష్టమును కలిగిస్తాయి కానీ అవి నీకు ప్రయోజనపడవు అని అర్థం చేసుకో. సరే, ఈరోజు ఇక్కడితోటి నిలిపేద్దాం. 533వ శ్లోకం వరకు చూసాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.